అందరికి నమస్తే. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరికి దండం పెట్టాలి కదా బిడ్డ. ఇవాళ జేజా అట్లా వైకుంఠ ఏకాదశి స్టార్ట్ అను. స్టార్ట్. ఓకే రైట్. ఇక మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. నేను ఇవాళ చిట్టి తల్లి అలాగే సుదర్శన్ అన్న శ్యామ్ అంకుల్ అందరం కలిసి మార్నింగ్ న్యూస్ చేస్తున్నాం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు కదా. మరి కాదంట చెప్పు. రాంగ్ చెప్పినా నేను. చెప్పు. నమస్తే పెట్టు అందరికి. మళ్ళీ ఒకసారి నమస్తే పెట్టి పోదాం. హాయ్, నమస్తే పెట్టు. హాయ్ అను. హాయ్ అను. హాయ్ హాయ్. హాయ్ అందరికి. అందరు లేవండి అను. అందరు లేవండి అని చెప్పు. ఏ టైం అయింది, అందరు లేవండి అను. టైం ఎంత అయింది బిడ్డ? భరత్ అక్కడ టైం ఎంత అయింది చెప్పు. బన్నీ రాలే కానీ ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పు. చెప్పు టైం ఎంత? టైం అయింది. నువ్వే చెప్పు. రైట్. అందరికీ నమస్కారం. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. ఇవాళ కేటీ రామారావు గారి ఏసీబీ విచారణ తర్వాత చాలా పత్రికల్లో చాలా వార్తా కథనాలు వచ్చినాయి. కేటీ రామారావు గారు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మినహా కేటీ రామారావు పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ అవన్నీ ఉన్నాయి కదా. కేటీ రామారావే ఏసీబీని క్వశ్చన్ చేసిండు. వీరుడు శూరుడు. కేటీ రామారావే ఏసీబీని ఎంక్వైరీ చేసిండు, విచారించిండు. ఏసీబీ ఏం చెప్పలేకపోయింది. ఆయన వస్తే ఏసీబీ గేట్లు బద్దలు కొట్టుకొని వీరుడు బయటికి వెళ్ళిండు అనేటువంటి ఒక సరే వాళ్ళ పైశాచిక ఆనందంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే కేటీ రామారావుని దాదాపుగా 80 ప్రశ్నల వరకు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా పత్రికల్లో కూడా ఈ కథనం వచ్చింది. అసలు కేటీ రామారావు నిజంగా ఏసీబీ ట్రాప్లో ఉన్నట్టేనా, లేదంటే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? కేటీ రామారావుకు అంటే కింది కోర్టు దగ్గర నుంచి, ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు దాదాపుగా దారులన్నీ మూసుకుపోయినాయి. ఎక్కడ కూడా ఆయనకు రిలీఫ్ దొరకకుండా అత్యవసరంగా విచారించాలని చెప్పి వేసినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది అత్యవసరం ఏం కాదు, తర్వాత విచారిస్తామనేటువంటి మాట చెప్పడంతో అనివార్యంగా ఏసీబీ ఆఫీస్కి పోవడం జరిగింది. ఏసీబీ ఆఫీస్ కాడికి పోయి మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంది తర్వాత తెలుసుకుంటా ఈ అన్ని డైలాగులు కొట్టకుండా సపరేట్గా పోయిండు. వచ్చిన తర్వాత మళ్ళీ యథాలాపంగానే మనం చెప్పుకున్నాం కదా గతంలో వీరతిలకం దిద్దుతారని, ఆ వీరతిలకం దిద్దడం ఇదంతా జరిగిపోయింది. ఏసీబీ ఆఫీస్కి పోయేస్తేనే వీరతిలకం దిద్దిరు. ఓ 6 ఏళ్ళు జైలు ఉండేస్తే ఇంకా మంచిగా దిద్దుతారు. దిద్దేందుకు ఎవరు ఉండరు అప్పుడు ఇంటికాడ. అయితే విషయం ఏంటంటే కేటీ రామారావు గారు ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్లు. ఎవడైతే పొరపాటు చేస్తాడో వాడు కూడా అనుభవించేటువంటి రోజు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు ఉంటాయి. అవి స్టార్ట్ చేసిందే అయితే ఎవరైతే పొరపాటు చేస్తారో అనుభవించేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ కేటీ రామారావు గారు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మీ కూతురు కొద్దిగా నిన్ను ఒకవేళ అరెస్ట్ చేస్తే బాధపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అమెరికా పంపినట్టుగా తెలుస్తూ ఉంది. అమెరికా పంపి కూతురు ఎంత బాధపడుతుందో ఒకవేళ అరెస్ట్ కనుక ఇటువంటి ఘటనలు జరిగితే కనుక సహజంగానే తండ్రులకు బిడ్డల మీద అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది. అయితే సహజంగానే ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది తండ్రికి ఆడబిడ్డలకు. మీకు అలాంటి ప్రేమ ఉండడంలో అతిశయోక్తి కాదు, ఉండాల్సిందే కూడా. ఆ పాపని అమెరికా పంపినట్టుగా తెలుస్తూ ఉంది. పంపితే ఒకవేళ నేను రాంగ్ కూడా కావచ్చు, ఒకవేళ పంపితే మట్టుకి మీ పాప తట్టుకోలేదని చెప్పి మీరు ఎంతైతే ఆవేదన చెందుతూ ఉన్నారో, తొలి వెలుగు రఘును నడి రోడ్డు మీద కిడ్నాప్ చేసినప్పుడు రఘు పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. ఏది నేటి దాత్రి రాఘవేందర్ని నడి రోడ్డు మీద ఇంట్లోంచి గల్లాబట్టి గుంజుకపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. ఇక నా బిడ్డ ఇక్కడే ఉంది. నా బిడ్డ కదా బిడ్డ, బాధపడ్డావు అప్పుడు చిటి అంటుంది. అట్లా ఎవరికైనా కుటుంబాలు ఉంటే ఎవరైనా అక్రమ అరెస్టులు ఇవన్నీ చేస్తే సరే నీ దాంట్లో సరైనటువంటి ఆధారాలు లెక్కలు అవన్నీ ఉన్నాయి. కానీ నీవు చేసినటువంటి అరాగిరి 10 ఏళ్ల కాలం పాటు చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో
అది వాళ్ళ నీ కళ్ళ ముందుకు వచ్చేసరికి కొద్దిగా కళ్ళు చెమ్మగిల్లినట్టుంటాయి నీకు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నీలాగా వ్యవహరించినంటే ఈ పాటికి మీ దుకాణాలు షట్టర్లు గుంజేసేటోళ్ళు కిందకి. కానీ కాంగ్రెస్ పార్టీ నైజం అది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సౌమ్యంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే నువ్వు సంకలు ఎగరేస్తా ఉన్నావు. ఇంటికాడ పెట్టి గడపల పెట్టలే. కానీ ఒకటైతే నిజం, కేటీ రామారావు గారు ఇప్పటికైనా ఈ డాంబికాలు బంద్ చేసి తప్పు ఒప్పుకొని, సారీ తెలంగాణ ప్రజలారా, నేను మీ సొమ్మును దుర్వినియోగపరిచిన, నేను శిక్షకు అర్హుణ్ణి, నేను అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తా, దయచేసి నన్ను వదిలిపెట్టమని చెప్పండి ముఖ్యమంత్రి గారికి, లేకపోతే ఏసీబీకి అని చెప్పి ఒక మాట రిక్వెస్ట్ చేయి. తప్పే ఉందా? చేస్తే తప్పు చేసినప్పుడు ఇప్పుడు బిడ్డ బాధపడు కంటే ఎక్కువనా? ఓ బిడ్డ కోసం ఏదైనా చేసేటువంటి తండ్రులు ఉన్నారు. మరి అటువంటిది నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ఇక కేటీ రామారావు గారు పోతో ర్యాలీ వస్తో ర్యాలీ, అదే ఒకటి మళ్ళా. ఇక నిన్న లోపల పోయి క్వశ్చన్ చేస్తే ఆ పాపం అడ్వకేట్ని ఎంట పెట్టుకొని పోయిండట. అడ్వకేట్ని ఎంట పెట్టుకొని పోతే కన్సూపు మేరలో కూర్చోవచ్చు అంటే ఆయనకు ఒకటి సపరేట్ ఏర్పాటు చేసిరట. వీడికేం చాలా దూరంలో కేటీ రామారావు ఉండట. అయితే క్వశ్చనింగ్ అయిపోయి మధ్యాహ్నం తిన్న తర్వాత ఈ అడ్వకేట్ గారు నిద్రలు ఉండట. ఈ అడ్వకేట్ గారు నిద్రపోతే వాళ్ళే పోయి లేపి, అయ్యా సారు లేవా నిద్రపోయినావు అటు చూడాలంటే అటువంటి అడ్వకేట్ గట్టి లీగల్ టీం నీ ఎంటా ఉంది. ప్రాబ్లం లేదు. కానీ ఒకటైతే సత్యం, కేటీ రామారావు గారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 10 ఏళ్ళ మీ అరాచక పాలన తర్వాత, మీరు గద్దె దిగిన తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా మీ అరెస్టును తెలంగాణ జనం కోరుకుంటారంటే మీరు చేసిన అరాచకానికి ఇంకా ప్రజల్లో ఎలాంటి విద్వేషం ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మారండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగడం కోసం మీ వంతు పాత్ర వహించండి. ప్రతిపక్ష నాయకుడు పత్తా లేకుండా పోతాడు, నువ్వేమో ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటావు. ముఖ్యమంత్రి ఎవరికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి ఏసీబీకి ఫిర్యాదు చేస్తే ఏసీబీ నీకు నోటీసులు జారీ చేసింది. లొటపీస్ కేసు, లొటపీస్ సీఎం. ఆయన ఏంది ఇదివరకు 10 ఏళ్ళు పనిచేసిన ఆయన ఏందో మరి. ఆయన లొటపీసేనా ఇప్పుడు? జర అహంకారం తగ్గించుకొని జర భూమి మీదకి రా. నీ మంచికే ఇది, నీ మంచికే. నువ్వేదో హంగామా చేసి ఏమీ చేయలేవు. లొటపీసు ఏమంటే ఏం చేయలేవు ఈ అహంకారంతో. మనిషికి మారేటువంటి, మనిషి సత్ప్రవర్తనతో మెలిగేటువంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అవి ఇప్పుడు నీకు వచ్చినాయి, అవి వాడుకో. రైట్గా దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. ఇవాళ జనం మెచ్చిన నేత, దమ్మున నాయకుడు, పేదల పెళ్ళింది మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన. హ్యాపీ బర్త్డే టు యూ హనుమంత్ అన్న. మీరు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని క్యూ న్యూస్ అలాగే నేను పర్సనల్గా కోరుకుంటా ఉన్నా. 19 ఏళ్ల తర్వాత నిందితులను పట్టించిన ఏఐ అంట. అబ్బా చూసుకో. ఇక 19 ఏళ్ల కిందటి ట్రిపుల్ మర్డర్ కేసును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కేరళ పోలీసులు ఛేదించారు. ఏంది బిడ్డ? ఏందమ్మా? ఏడికి బిడ్డ? శ్యామంకులు ఉన్నాడుగా బిడ్డ, శ్యామంకులు డ్యూటీ దిగంగానే నేను ఎక్కుతా. కేసును ఏఐ సాయంతో కేరళ పోలీసులు ఛేదించారు. 2 నిందితుల పాత ఫోటోలను ఇప్పటి రూపాన్ని ఏఐ తయారు చేసింది. దీంతో పుదుచ్చేరిలో 2 పోలీసులు పట్టుకున్నారు. 19 ఏళ్ల క్రితం ఒక కవలల్ని తర్వాత తల్లిని హతమార్చిన ఘటన 19 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించింది కేరళలో. దాదాపు కొన్నేళ్ల పాటు విచారణ చేసిన తర్వాత నిందితులు దొరకకపోవడం, ఆ తర్వాత 2010లో సిబిఐకి ఈ కేసును కేరళ ప్రభుత్వం అప్పగించిన తర్వాత సిబిఐ అధికారులు వాళ్ళు గాలించినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. గుర్తుపట్టలేకపోయారు, ప్రయోజనం లేకుండా పోయింది. 19 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నిందితుల పాత ఫోటోను వేసి ఈ రోజు ఎట్లా ఉండొచ్చు వీళ్ళు అని అంటే యాక్యురేట్గా 90% స్కాన్ చేసి పెట్టింది. వీళ్ళు ఈ రోజు ఇట్లా ఉండొచ్చు అని చెప్పి. సో దీనికి మ్యాచ్ అయ్యేటువంటి ఫోటోలు ఏమన్నా గూగుల్లో ఉన్నాయని చూస్తే తటక్కున దొరికిండు. ఒక పర్సన్ దొరికితే, పుదుచ్చేరిలో దొరికితే అతన్ని తీసుకొస్తే ఎస్ నేనే అని ఒప్పుకున్నాడు. 19 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఒక వ్యక్తి రూపాన్ని చిత్రించి అతన్ని పట్టించింది పోలీసులకు. ఎంత పెద్ద ఘటన ఇది, చాలా పెద్ద ఘటన. మనుషులు చేయలేకపోయారు కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మానవ జీవితంలో జీవన శైలిలో సమూలమైన మార్పు తీసుకొస్తుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనం
80 ఆ తర్వాత ఈ మధ్య కాలంలో పుట్టినటువంటి వాళ్ళం అనేకమైనటువంటి సాంకేతిక విప్లవాలను కల్లారా చూసినాం. అసలు ఫోనే లేనటువంటి కాలం నుంచి ఇవాళ ఎంత స్థాయికి ఎదిగినాం, టెక్నాలజీ ఏ లెవెల్కి వచ్చింది. ఒకప్పుడు ఎవరైనా చచ్చిపోతే పలానా ఊరికాడ వాళ్ళకి చెప్పిరా పోతే ఇవాళ పోతే ఆయన రేపు వచ్చేది, మనిషి పోయేది, ఇవాళ పోతే రేపు వస్తుండే. ఇప్పుడు వీడియో కాలే డైరెక్ట్ అప్పటికప్పుడే. సో అట్లా టెక్నాలజీ మొత్తం మారిపోయింది కంప్లీట్గా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది అన్ని వర్గాలకు వాడుకుంటే అక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం కూడా వాడతాం కదా, మన రిపోర్టర్ ఉంటాడు కదా అందులో ఉంటాడు ఆయన ఏదైనా చెప్తారు ఆయన. ఎస్, అదొకసారి ఈ వివరాలకు సంబంధించి ఏమున్నాయో మనం అడుగుదాం. శుభోదయం మిత్రమా. శుభోదయం. నేను నిన్ను ఎలా సహాయపడగలను? 19 ఏళ్ల తర్వాత నిందితులను పట్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 19 ఏళ్ల కిందటి ట్రిపుల్ మర్డర్ కేసును ఏఐ సాయంతో కేరళ పోలీసులు ఛేదించారని ఒక వార్త ఉంది. ఈ వార్తకు సంబంధించిన వివరాలు ఇంకా మీ దగ్గర ఏమున్నాయి? అవును, ఆ వార్త నేను కూడా చదివాను. కేరళ పోలీసులు 19 ఏళ్ల క్రితం జరిగిన ఒక భయానక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ కేసులో ఒక తల్లి మరియు ఆమె 2 అల్లరి పిల్లలు హత్యకు గురయ్యారు. ఈ కేసు చాలా కాలంగా తెరవకపోయిన కేసు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించగలిగారు. ఇప్పుడు వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి. రైట్, అది జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు. ఎస్, నేను ఆ వార్తను చదివానని చెప్తా ఉన్నది. సో 100% కరెక్టు. ఇట్లా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన గుప్పిట్లోకి తీసుకుంది. మనకు తెలవకుండా మన ప్రతి డాటా, ప్రతి లెక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇట్లా మానవ జీవితంలోకి మరో మనిషి వచ్చి కూర్చున్నాడు. ఆత్మ అంటారు కదా, అంతరాత్మ. ఇగో ఇదే అంతరాత్మ. అంతే, మనిషి ఆత్మ సంగతి మనకు తెలియదు. అంతరాత్మ అంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఆ మాటల్ని బట్టి అర్థమవుతూ ఉంటే అది నిజమేనా, నిజంగా అబద్ధమా అనేది చెప్పేది అంతరాత్మ మాత్రమే. సో అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడ్డది. రైట్, ఇక ఇది ఇట్లుంటే ఫార్ములా రేస్తో రూపాయలు 700 కోట్ల లాభాలు వస్తే ఎటుపోయినాయి ఆ పైసలు? కేటీ రామారావు బ్యాచ్ చెప్తా ఉంది అసలు నష్టమే జరగలే, ఫార్ములా ఈ రేస్తో 700 కోట్ల లాభం వచ్చిందని చెప్పి కేటీ రామారావు చెప్తే ఏసీబీ అధికారులు అడిగిరట, ఫార్ములా రేస్తో 700 కోట్ల లాభాలు వస్తే ఎటుపోయినాయి ఆ పైసలు అని అడిగారు. ఉంటే కదా ఇది. టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్, యాడ్స్ ఆదాయం ఏమైంది? కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలు వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 7 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ. రేస్తో 700 కోట్ల లాభాలు వచ్చాయన్న కేటీఆర్. అదే అంశంపై పలు కోణాల్లో ప్రశ్నించిన ఏసీబీ. లాభాలు ప్రభుత్వానికి వచ్చినాయా, ప్రైవేట్ సంస్థలకు వచ్చినాయా? ఆ డబ్బులు ఏ డిపార్ట్మెంట్ అకౌంట్లో జమైనాయి? సీజన్ 10 నుంచి తప్పుకున్న నెక్స్ట్ జెన్పై చర్యలు ఎందుకు తీసుకోలే? రూల్స్ పాటించకుండా బ్రిటన్ కంపెనీకి పైసలు ఎందుకు పంపారని ప్రశ్నల వర్షం. దానకిషోర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టిరట. ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమ చెల్లింపులపై గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించింది. ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం కలిగింది అని ఏసీబీ ప్రశ్నించగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం ద్వారా 700 కోట్ల లాభాలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. దీంతో 700 కోట్ల లాభాలు ఎటుపోయాయంటూ పలు కోణాల్లో ఏసీబీ ఆరా తీసింది. అన్ని కోట్ల లాభాలు వస్తే ఆ డబ్బులు ఎక్కడ? టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్ల వల్ల వచ్చిన ఆదాయం అంతా ఏమైంది అంటూ ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయిన కేటీఆర్ సంబంధం లేని అంశాలు మాట్లాడారని, కొన్ని ప్రశ్నలకైతే ఎదురు ప్రశ్నలు వేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ను గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇక్కడ ప్రశ్నించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక అపర భగత్ సింగ్ ఆహాభావాలు చూడు. ఏం నచ్చింది మీకు? విచారణ అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ పోలీసులపై చిర్రుబుర్రులాడారు. వస్తూనే అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య అవుతుందని ఇక్కడ మీడియాతో మాట్లాడొద్దని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సూచించగా, ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది నీకు అంటూ అసహనం ప్రదర్శించారు. ఏమైందయ్యా, మీడియా మీద దాడేందుకు? ఇక్కడ నేను మాట్లాడితే ఏం నొచ్చింది? ఏం ఇబ్బంది అయింది నీకు? మీడియాతో మాట్లాడితే భయం ఏంటికి అంటూ ప్రశ్నించారు. అక్కడ పోలీస్ అధికారి చెప్పింది ఏంది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇంకో చోట మాట్లాడుకో అని చెప్పారు. కానీ కేటీ రామారావు దాన్ని ఎట్లా డైవర్ట్ చేసిండు ఎరికేనా? ఇగో మీడియా మీద దాడేందుకట,
చూసుకో ఇక. మీడియా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మీడియా మీద దాడి ఎందుకని ఇగో మీడియా మీద పోలీసు వాళ్ళు దాడి చేసిరని ఒక డ్రామా. ఎందుకే నిన్ను డ్రామా అంటారు. వీళ్ళ మీదకి రాగానే ప్రజల మీదకి ఈయన మీదకి రాగానే ప్రజల మీదకన్నా నూకాలి, మీడియా మీదకి మంది మీద నూకాలి, ఇడిచిపెట్టాలి. అట్లా ఇది మీ నీతి. ఇక్కడ ఏం నొచ్చింది నీకు అని చెప్తా ఉన్నాడు. ఏం నొచ్చింది ఏంది? ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తా ఉన్నాడు. వెనక బండ్లు కనిపిస్తలేవు. నీకేం నచ్చింది పక్కకు? నీకేం నచ్చింది మరి? పోయి ఆడపోయి మాట్లాడుకుంటే ఉన్నది కదా దుకాణం. ఆడ మన ఛాయ్ డబ్బు ఉన్నది కదా భవనం. ఆ భవనంలో పోయి నీ దుకాణం తెరుచుకుంటే ఎవడన్నా కొట్టిండా తిట్టిండా? అడిగి రాకపోదురా మీడియా వాళ్ళు? చేసిందే దొంగ పని. ఓ దొంగను వీడియో తీస్తా ఉంటే మీకేమైనా వచ్చిందంటే మాకేం నొయ్యలేదయ్యా. దొంగలను వీడియో తీసుకోవచ్చు, దొంగలను ఎట్లా దొంగతనం చేసినావా అని అడగొచ్చు, మీడియాకు తప్పే ఉంది. కానీ మీడియా మీద దాడి పోలీసులు దాడి చేసినట్టు అట్లా ఉల్టా మాట్లాడతారన్నట్టు ఇట్లా ఎంత కథ. ఇప్పుడు మంచిచోరు కోత్వాల్ గుడ్డు ఉండే అన్నట్టు ఉంది. ఇప్పుడు మంచినే దొరికింది. ఇది కూడా విషయం ఏంటంటే ఫార్ములా రేస్ తో 700 కోట్ల లాభాలు వస్తే అది చెప్పాలి. ఇక తాత నీళ్లు మింగేయండి. ఇక ఇదే కంటిన్యూషన్ వార్తను ఒకసారి ఏ పేజీలో ఉంది? 2వ పేజీలో ఉంది. 2వ పేజీకి పోయి చూద్దాం అసలు ఈయన ఏం చెప్పిండు, ఏం జరిగింది అనేది. విదేశీ సంస్థలతో ఫార్ములా ఈ రేస్ ఒప్పందాలు చెల్లింపులో ఉల్లంఘనలు, రేసు వల్ల హెచ్ఎండిఏ సహా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లాభాలు ఎటు వెళ్ళాయి అనే కోణంలో ఆయనను విచారించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు జూబ్లీహిల్స్ నందినగర్లోని తన ఇంటి నుంచి ఉదయం 9:50 న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ బయలుదేరారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు చేరుకున్నారు. ఏసీబీ ప్రశ్నించేందుకు అవకాశం ఉన్న అంశాలను సంబంధించి సమాధానాలు ఇచ్చేందుకు అవసరమైన కొన్ని పత్రాలు ఆయన వెంట తెచ్చుకున్నారు. అడ్వకేట్కు కనిపించేలా ఎంక్వైరీ. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతిరాజు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ అలీఖాన్, డిప్యూటీ డైరెక్టర్ శివరాం శర్మ సహా మొత్తం 5 సభ్యుల బృందం కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. కోర్టు సూచనల ప్రకారం న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఆపరేట్ చేశారు. లంచ్ టైంలో కేటీఆర్కు పప్పు అన్నం పెట్టారు. విచారణ గదికి కొద్ది దూరంలో అడ్వకేట్ రామచంద్రరావు కూర్చున్నారు. కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించే విధానాన్ని రామచంద్రరావు గమనించారు. ఏసీబీ అధికారులు ఏ అంశాలపై కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారనేది వినేందుకు గాని విచారణ మధ్య కేటీఆర్తో న్యాయవాది మాట్లాడడానికి గాని అధికారులు అవకాశం ఇవ్వలేదు. ప్రధానంగా ఫార్ములా ఈ రేసు నిర్వహించడానికి గల కారణాలు, రేసు నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం జరిగిందన్న అంశాలను కేటీఆర్ నుంచి వివరాలు రాబట్టారు. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పనితీరు వంటి అంశాల ఆరా తీశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలనే ప్రతిపాదనలు ఎవరు తీసుకొచ్చారు, దీనికి బీజం ఎలా పడిందన్న వివరాలు ఏసీబీ అధికారులు సేకరించారు. బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్కు సంబంధించిన నిబంధనలు అతిక్రమించి మరీ డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందన్న అంశంపై కూడా ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన లాభం ఎంత, అవి ఎక్కడ? కేసులో ఫిర్యాదుదారుడైన ఏఎంయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, నిందితుడైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. వీరిద్దరు స్టేట్మెంట్స్లో పేర్కొన్న చాలా అంశాలకు కేటీఆర్ సమాధానాలు దాటవేసినట్టు తెలిసింది. అన్ని రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా అని తెలివిగా సమాధానాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాం. దీని ద్వారా రాష్ట్రానికి 700 కోట్ల లాభాలు వచ్చాయని కేటీఆర్ చెప్పడంతో దాని ఆధారంగా ఏసీబీ అధికారులు ఆయనపై మరిన్ని ప్రశ్నలు కురిపించినట్టు తెలిసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ వల్ల లాభాలు వచ్చాయని మీరు చెప్తున్నారు. ప్రభుత్వానికి వచ్చాయా, ప్రైవేట్ వ్యాపార సంస్థలకు వచ్చాయా, వాటికి లెక్కలేమిటి అని అడిగినట్టు సమాచారం. అదిగాక సీజన్ 9 ఈవెంట్ టైంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్తో ప్రభుత్వానికి కానీ హెచ్ఎండిఏ కానీ ఎంత మొత్తంలో లాభాలు వచ్చాయి, ఈవెంట్స్ కోసం ఎన్ని టికెట్లు అమ్మారు, ఆ మొత్తం ఎటుపోయింది, ఆ డబ్బు ఏ డిపార్ట్మెంట్ అకౌంట్లో డిపాజిట్ చేశారని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ ప్రశ్నల్లో చాలా వాటికి కేటీఆర్ సమాధానం ఉంటేగా చెప్పేదాను. కేటీ రామారావు గారు మీరు మొదటి అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళా అబద్ధాలు ఆడుతున్నారు. గంతే. ఒప్పుకో తప్పు. నెక్స్ట్ జెన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు బీజం ఎలా పడింది, దానికి ఎవరు ప్రపోజ్ చేశారు, ఒప్పందాల్లో పేర్కొన్నట్టు కాకుండా నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది, సీజన్ 9 నిర్వహణ కోసం చేసుకున్న అగ్రిమెంట్ గురించి మీకు తెలుసా? ఏఎంయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్స్, నెక్స్ట్ జైన్ తర్వాత త్రైపాక్షిక ఒప్పందం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఇందుకు సంబంధించిన బోర్డు మీటింగ్ జరిగాయా అని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసమే తాము రేసింగ్ నిర్వహించాం తప్ప ఇందులో తమ సొంత ప్రయోజనాలు ఏమీ లేవని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. 2024 ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన సీజన్ 10 నుంచి స్పాన్సర్ సంస్థ నెక్స్ట్ జెన్ ఎందుకు తప్పుకుంది, నెక్స్ట్ జెన్ తప్పుకుంటే వారి వివరణ ఎందుకు తీసుకోలేదు, హెచ్ఎండిఏకు నష్టం కలిగించేలా వ్యవహరించిన నెక్స్ట్ జెన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటూ ఏసీబీ అడిగిన ప్రశ్నల కేటీఆర్ సమాధానాలు దాటవేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదో చెత్త కేసు మీడియాతో కేటీఆర్ ఇక దగ్గదా. కేటీఆర్కు ఒకసారి ఈ ప్రశ్నకు
సమాధానం చెప్పురి సోదరులారా ఒకసారి. ఏంది లొటపీస్ కర్రతో పిర్రల్ని వాయించాలి, అయ్యో అలా ఏం లేనట్టు ఉంటుంది కానీ కొడితే మాత్రం వాతలు వస్తాయి. వాతలు వస్తాయా? ఎవరిని అయినా తమరు ఇగో ఇదే లొట్ట పీసు. ఇగో ఇది లొటపీసా? అదేం అల్కాదనుకుంటారు. లొటపీసు గడ్డలు గిడ్డలు అయినప్పుడు అది పెడతారు కాపీ. అదే 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 అది చెరువులల్లా కుంటలల్లా పెరుగుతుంది. ఇట్లా ఇట్లా కట్ట పడేస్తే పెరుగుతుంది. ఇదే లొట్ట పీసు. ఓకే రైట్. కేటీఆర్ మీడియాకు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా? ఎవరు రవీందర్ కైసాయ్ బాయ్? రైట్. కేటీఆర్ మీడియాకు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా? రాము సిలివేరి ఆయన దాంట్లో జాయిన్ అయినాడు. దాంట్లో థ్యాంక్ యూ సో మచ్. ఇక కేటీఆర్ మీడియాకు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా? కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు అనుకునేవారు ఇక్కడ, కేటీఆర్ చెప్పేవి అన్నీ నిజాలే అనుకునే వాళ్ళు ఇక్కడ. కేటీఆర్ ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తున్నాడని మీరు భావిస్తున్నారా? అబద్ధాలు చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, నిజాలే చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓటు రూపంలో. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని కూడా క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అన్న నీ మీద ట్రోల్ చేస్తున్నట్టు నేను చూడతా. నాకు పని ఉంది, నాకు పని ఉంది. రైట్. కేటీఆర్ మీడియాకి చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా? కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ చెప్పేవి అన్నీ నిజాలే అనుకునే వాళ్ళు ఇక్కడ. సో కేసీఆర్ను నేను చేసినంత ర్యాగింగ్ ఇవ్వడం చేసిండు వచ్చిన, కేసీఆర్ను నేను చేసిన ర్యాగింగ్ ఇవ్వడం చేసిండు వచ్చిన. మరి వాళ్ళు చేయకపోతే ఎట్లా? వాళ్ళు చేయాలి కదా. రైట్. నెంబర్ 1 చీటర్ అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి మిత్రులారా. కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ చెప్పేవి అన్ని నిజాలే అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఒక 1500 ఓట్లను ఒక్కసారి చూద్దాం. రైట్. ఒక 1500 ఓట్లను చూద్దాం. కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు 193% మంది, ఇంకా కేటీ రామారావు అబద్ధాలే చెప్తున్నాడు అని చెప్పి 92% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఈ మంది అభిప్రాయాన్ని చూసైనా మనసు మార్చుకోవా? మనసు మార్చుకొని ఇప్పటికైనా చెప్పు జరా. ఎస్ నేను అబద్ధాలే చెప్తున్నా అని చెప్పి చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నావు? కేటీ రామారావు చేస్తారు, అందరు చేస్తారు, తప్పులు పొరపాట్లు జరుగుతుంటాయి. అదేదో ఒప్పుకొని తీర రాదు, ఓడిచిపోతుంది కదా. అయింది కేసీఆర్ నువ్వు ఇద్దరు ఒకటి అంటున్నావు. ఆయన భలే మనిషితో పెట్టినావా నన్ను, నువ్వు గమ్మత్తున్నావు కానీ. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ బటన్ కూడా క్లిక్ చేసి మీ వాట్సాప్, ఫేస్బుక్ అండ్ అన్నిట్లలో షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధికారంలో లంగ మాటలు, ఇప్పుడు అవే మాటలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా కేటీ రామారావు గారు ప్రజల నుంచి ఎప్పుడు సానుభూతి వస్తుందంటే నీ పైన నువ్వు చెప్పేటువంటి మాటలను బట్టి, వాటిలో ఉన్న సత్యాలను బట్టి వస్తాయి. ఈ అహంకారంతో రాదు ఎప్పుడు కూడా సానుభూతి. ఇంకా ఫకర్ అనగలేదని అనుకుంటారు జనం. ఆ పరిస్థితి తెచ్చుకోకు దయచేసి. ఇక ఇది ఇట్లుంటే కేటీఆర్ని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అందినటువంటి వార్తను వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఏసీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు దాటవేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాజనిత ప్రశ్నలు అడగడం వల్ల ఈ కేసు విచారణ ముందుకు పోదని, ఎన్ని ప్రశ్నలు అడిగినా లాభం లేదని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా దిస్ ఈజ్ ఏ మీనింగ్లెస్ కేస్, వై ఆర్ యూ చేసింగ్ ఏ వైల్డ్ గూస్, దిస్ కేస్ విల్ లీడ్ టు నో వేర్ అంటూ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సార్ రైట్. ఏం ప్రశ్నలు అడిగింది కేటీఆర్? ప్రశ్న నెంబర్ 1 ఏసీబీ ఫార్ములా ఈరేసు ఫైల్స్. ప్రశ్న నెంబర్ 1 చూస్తే ఏసీబీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రశ్న నెంబర్ 1
ఫార్ములా ఈ రేస్ ఫైల్ పైన సంతకం పెట్టిన మీరు ఆ ఫైల్ క్యాబినెట్ ఆమోదానికి ఎందుకు పంపలేదు? ఇది ఏసీబీ ప్రశ్న. దానికి కేటీఆర్ సమాధానం, రేసును హైదరాబాద్లో కొనసాగించడం ద్వారా తెలంగాణ ప్రతిష్టతను మరింత పెంచాలన్న ఉద్దేశంతోనే ఫైలుపై సంతకం పెట్టినా బిజినెస్ రూల్స్ వ్యవహారం అంతా పూర్తిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది. ఫైల్ మూవ్మెంట్కి చట్టపరంగా బాధ్యత వహించేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అలాంటప్పుడు ఈ కేసులో సిఎస్కు మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఇది కేటీఆర్ సమాధానం. ఇక ఏసీబీ మరో ప్రశ్న సంధించింది. మీ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఏమైనా జీవో ఇచ్చిందా అని అడిగితే, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి మీరు ప్రభుత్వాన్ని అడిగితే మంచిది ఆయన సమాధానాలు. ఏసీబీ మూడో ప్రశ్న, క్యాబినెట్కు తెలియకుండా మీరు ఇలాంటి విధానపరమైన నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా కోట్ల రూపాయలను విదేశీ సంస్థకి ఎలా చెల్లించారు అని ఏసీబీ అడిగితే కేటీఆర్ ఏమంటాడు, మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన నాకు ముమ్మాటికి ఉంది. అయితే బిజినెస్ రూల్స్ చూసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులే, అది నా బాధ్యత కాదు అని చెప్తా ఉన్నాడు. ఏసీబీ ఇంకో క్వశ్చన్ ఏమడిగింది, ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి 54.89 కోట్ల నష్టం జరిగింది. ఈ విషయం మీరు ఒప్పుకుంటారా అంటే కేటీఆర్ ఏమంటున్నాడు, రేసు కొనసాగించకపోవడం వల్లనే ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒప్పందం రద్దు చేసి రాష్ట్రానికి నష్టం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కేసులో భాగస్వామిగా ఎందుకు చేర్చలేదు అని కేటీ రామారావు అడుగుతా ఉన్నాడు. ఇక మరో ప్రశ్న ఏసీబీ ఏమడిగిందంటే, ఫార్ములా ఈ రేసులో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి? కేటీఆర్ ఏమంటుండు, ఎక్కడి నుంచి డబ్బులు పోయాయి, ఎక్కడ డబ్బులు ఉన్నాయి అన్న విషయం అంతా ఎఫ్ఐఆర్లోనే ఉంది. అలాంటప్పుడు డబ్బులకు సంబంధించి దుర్వినియోగం అన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? ఇందులో అవినీతికి అవకాశం ఎక్కడుంది? అని ముమ్మాటికి అక్రమ కేసే ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ ఏసీబీ ఇంకో క్వశ్చన్ ఏమడిగింది, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఎఫ్ఈఓ సంస్థతో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి? ఆ వివరాలకు కానీ అప్పటి డాక్యుమెంట్లకు కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? కేటీఆర్ ఏమంటుండు, నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈమెయిల్లోనే ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన పూర్తి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం అకౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉంది. ఈ వివరాలు ప్రభుత్వం నుంచి తీసుకోండి. ఇగో ఇవి అల్ప్యం సమాధానాలు, అవేమో ప్రశ్నలు. ఇది కేటీ రామారావుకు. ఇంకా ఇదే సుప్రీంకోర్టుకు పోయిన మళ్ళీ కేటీ రామారావు పోయేమంటాడు, అత్యవసర విచారణ చేపట్టాలి ఈ కేసును అని. అత్యవసర విచారణ చేపట్టలేం కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేసు అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో గురువారం కేటీఆర్ అడ్వకేట్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ముందే చెప్పినట్లు విచారణను ఈ నెల 15న చేపడతామని తేల్చి చెప్పింది. తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఈ నెల 7న తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అదే రోజు కేటీఆర్ను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ ఆయన తరఫు అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టులో మొత్తం 430 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. తమ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో రిలీఫ్ దక్కలేదని, అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును రద్దు చేసేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కేటీఆర్ కోరారు. ఈ కేసు విచారణ తేదీని ఈ నెల 15కు జాబితాలో చేర్చగా అత్యవసరంగా విచారించాలంటూ గురువారం మరోసారి కేటీఆర్ తరఫు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ షిడ్కర్, అడ్వకేట్ మోహిత్ రావు సిజేఐ బెంచ్ ముందుకు వెళ్లారు. శుక్రవారం విచారించాలని కోరారు. దీనిపై స్పందించిన సిజేఐ అత్యవసర విచారణ చేపట్టలేమని స్పష్టం చేశారు. ఇప్పటికే విచారణ తేదీని ఈ నెల 15 కేటాయించామని, అప్పుడే చేపడతామని పేర్కొన్నారు. అదే లెక్క. దాదాపుగా సుప్రీంకోర్టు వరకు కూడా మన చిచ్చా కొడుకి దారులన్నీ మూసుకుపోయినాయి 15 తారీఖు దాకా. ఇక అనివార్యంగా ఇప్పుడు విచారణకు హాజరై ఈ తిరిమరి ప్రశ్నలు చేస్తా ఉన్నాడు. ఇంకా నయ్యం నాకు మతి పని చేస్తలేదు అని చెప్పలేదు, అట్లా కూడా అంటాడు. మతి పని చేస్తలేదు, ఇంకా గుర్తులేదు, ఇవన్నీ చెప్పినా తెలియదు, గుర్తుకు లేదు, మర్చిపోయినా. హెచ్ఎండిఏ బోర్డు ద్వారా డబ్బులు ఎట్లా చెల్లించారు? సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఈడీ ప్రశ్న. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ 8 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ, నిధుల ఖర్చుకు పాటించిన గైడ్ లైన్స్ పై క్వశ్చన్. ఫార్ములా ఈ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఏసీబీ నుంచి సేకరించిన దానకిషోర్ స్టేట్మెంట్ సహా హెచ్ఎండిఏ బోర్డు బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా హెచ్ఎండిఏ బోర్డుకు చెందిన 54.89 కోట్ల దుర్వినియోగంపై కీలక వివరాలు రాబట్టింది. ఈ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం ఎంక్వైరీ చేశారు. విచారణలో భాగంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ గురువారం ఉదయం 11:15 బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు వచ్చినట. ఒదికిటు ఒదికటు డ్యూయల్ జంపుతురు అంతే. అందుకోసమే ఎప్పటికైనా నాది రాచరికమని విర్రవీగేటువంటి పరిస్థితులు పోవాలి కేటీ రామారావు గారు. మీకు ఎవరో మీ పక్కనున్న ఎవరు అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పొరపాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కేటీఆర్ మీడియాకు చెప్తున్నవన్నీ
అబద్ధాలని చెప్పి 191% అని చెప్తా ఉన్నారు. 191% మంది వాళ్ళ అభిప్రాయం చెప్తా ఉన్నారు. ఇంకా మీరు మారకపోతే ఎట్లా? ఇక సాగు జోరు, కరెంటు డిమాండ్ పైకి. రాష్ట్రంలో యాసంగి సాగు పెరగడంతో కరెంటు వాడకం పీక్స్కి చేరుకుంటుంది. 3వ తేదీన రికార్డు స్థాయిలో 14,655 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత 10 ఏళ్లలో జనవరిలో ఇంత విద్యుత్ డిమాండ్ నమోదవడం ఇదే మొదటి. సాగు పెరిగింది ఇప్పుడు యాసంగి. తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. చంద్రబాబు బాధితులందరికీ ఇలా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏపీ సీఎం ఆగ్రహం. డీఎస్పీ గోశాల డైరెక్టర్ సస్పెన్షన్, ఎస్పీ జేఈఓ సిఎస్ఓ బదిలీ. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి సమయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి, కానీ కొందరు బాధ్యతారహితంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం. ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ సిఎస్ఓ శ్రీధర్ను బదిలీ చేస్తున్నాం. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో తెలిపాడు. ఇక టీసీఎస్ లాభం 12,380 కోట్లు. ఇండియాలో టాప్ ఐటీ కంపెనీ టీసీఎస్ 3వ క్వార్టర్లో 12,380 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో 11,058 కోట్ల లాభం రాగా ఈసారి 12% అధిక లాభాన్ని సాధించింది. రైట్, టీసీఎస్ లాభాలు పెరిగినాయి అని చెప్పి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. రైట్గా కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తాం. ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏమీ లేవు, రేవంత్కు భయపడం. కేటీఆర్ ప్రశ్నలు ఏమి లేవైంది, 7 గంటలు కూర్చున్నావు, ఉట్టిన కూర్చున్నావు. 80 ప్రశ్నలట. ఇక మళ్ళీ కూడా ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, అదో లొటపీస్ కేసు, ఆయనో లొటపీస్ సీఎం. ఇంకా సిగ్గుండాలి నీకు కేటీ రామారావు గారు ఇట్లా మాట్లాడడానికి. ఏమన్నా శరం అనిపిస్తలేదా? అది ఇదో లొటపీస్ కేసు, ఈ లొటపీస్ కేసులోనే మరి హైకోర్టు రాను నేను ఏసీబీ వాళ్ళు 82 ప్రశ్నలు అడిగిరు. అడిగినవే మళ్ళీ అడిగినరు. రేవంత్ బలవంతంగా కేసు పెట్టించాడని ఏసీబీ వాళ్ళు అనుకుంటున్నారట. ఏసీబీ వాళ్ళు అనుకుంటున్నారు రేవంతే బలవంతంగా ఈయనకు చెప్పిరు. ఇంకా అన్ని గివే లంగ మాటలు, అన్ని గివే బట్టేవాయి మాటలు. ఈ కాందానే అట్లా మోపైంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా. తెలంగాణ కోసం చావనైనా చస్తా, కానీ లుచ్చాగాల ముందు తల వంచనట. అప్పుడే చచ్చేటోడు ఒక నిజంగా తెలంగాణ కోసం. అయితే తెలంగాణ కోసం ఇప్పుడు చచ్చుడేది నువ్వు. ఇక చూడరా, తెలంగాణ కోసం సావనైనా చేస్తానట. ఎవడి ఈ దొంగతనం తెలంగాణ కోసమే చేసినావు. 54 కోట్ల దొంగతనం చేసి తెలంగాణ కోసం చేసినావు. తెలంగాణ కోసమా నిన్ను అరెస్ట్ చేసింది? ఎవరికి ఇచ్చినావు పైసలు? తెలంగాణలో ఏమైనా పోరాటం చేస్తుంటే పట్టుకపోయినారు నిన్ను, ఏమైనా రాస్తారోకోలో కూర్చుంటే ఎత్తుకపోయినారు. దొంగతనం చేసినామని పిలిచిరు. దొంగతనం చేసినోడు తెలంగాణ కోసం చస్తా అంటాడేమా? చూసుకో ఎట్లుండదు. తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు కానిస్టేబుల్కి ఇష్టయా? తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు శ్రీకాంతాచారి, తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు యాదన్న, ఢిల్లీలో యాదిరెడ్డి, ఈడ ఇశాంత్ రెడ్డి, వీళ్ళు తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు. గాలతో నువ్వు పోల్చుకుంటావేమా గమ్మతిగా? నిజంగా చచ్చిపోవడం అయితే అప్పుడే వస్తుంటే. ఒకవేళ ఒకటి చెప్పన్నా కేటీ రామారావు గారు, నువ్వు ఏమనుకోరంటే ఒక మాట చెప్తా. తెలంగాణ కోసం సావనైనా చస్తా, కానీ లుచ్చాగాల ముందు తల వంచ అంటున్నావు కదా. ఒక వార్త చదువుతా చూడుర్రి. దొంగతనం మోపారని మహిళ ఆత్మహత్య. బదనాం మోపితేనే జస్ట్ ఇజ్జత్ గల్ల తల్లి ఇట్లుంటది. ఇజ్జత్ గల్ల తల్లి దొంగతనం మోపిరని ఆత్మహత్య చేసుకున్నది. అనవసరంగా అట్లా ఆరోపణలు వచ్చినాయి. అనవసరంగా ఆమె మీద బట్టగాలు చేసిరని గిది ఆమెకున్నటువంటి ఆత్మగౌరవం. పరువుకి ఇట్లుంటది కేటీ రామారావు. నీకెక్కడి పరువు? తెలంగాణ కోసం సావన మీ అయ్య సావు నోట్లే తలబెట్టినన్నాడు. సావు నోట్లే తలబెట్టినని మీ అయ్య చెప్తే ఇక్కడ హరీష్ రావు గారు పెట్రోల్ డబ్బా మీద పట్టుకున్నా కానీ అగ్గిపెట్టే మర్చిపోయిండు. మొన్నటసంటుడు దొరికితే పరిచయం. మొన్నటసంటుడు ఆ ర్యాలీలో ఆయనతో వాళ్ళ లీడర్ అందరు ర్యాలీకి వచ్చి వాడు మీద పోసుకుంటుంటే ఆడు వచ్చినటువంటి ఏది గణేష్ మహారాజ్కి జై నైచెలేగా అంటే హమ్ జలేగా అని చెప్పి గీకి పారే. విషయం ఏంటంటే ఆడ బాగా అబ్జర్వ్ చేస్తే వాడు పెట్రోల్ మీద పోసుకొని అగిపెట్ట తీసుకుంటుంటే అగిపెట్ట ఆలస్యం అవుతుందేమో ఈడు తీసి ముట్టించాడు. ఆలస్యం అవుతుందేమో ముట్టించాడు. నైచేలే కానీ దిష్టి బొమ్మను తలగబెట్టాడు. ఆ రోజు కనుక ఇటువంటి ఉద్యమకారులే ఉండినుంటే నీ పనే ఇది. అందుకోసమే ఆడ మీ నాయన సావు నోట్లో తలబెట్టినని చెప్పి 10 ఏళ్ల పాటు రక్తం బీడిసిరు. ఇట్లా తెలంగాణ తల్లిని ఇట్లా ఒడిపెట్టి రక్తం తాగిరు. 10 ఏళ్ళల్లా ప్రజల రక్తాలు బీర్చిరు. ఒక్క సిరిసిల్లనే 2,000 ఎకరాల ప్రభుత్వ భూములను మింగినటువంటి మీరు ఇక సావనైనా చస్తా ఏవని కోసమా? నువ్వు బతికుండి తెలంగాణకు అక్కిరేముందా మాకు ఇప్పుడు అని అంటున్నారు జనం కూడా. అందుకోసమే
కేటీ రామారావు గారు ఈ బల్పు మాటలు బంద్ చేయి. నీ తెలంగాణ కోసం నేను ఎవడు చావమంటున్నా? పోయి పండుపోవాడా ఇంట్లో? నేనేం ఉద్యోగం చేయమని పిలుస్తలేదు, తెలంగాణకి ఏం నువ్వేం సిపాయి కాదు. మీ నాయన పర్ఫార్మెన్స్ చూడలేదా? ఇజ్జత్గాల మరణం ఇట్లుంటది. కేటీ రామారావు గారు నీ ఆరోపణ వస్తేనే ఆత్మహత్య చేసుకుంది. ఆరోపణ ఇక అడ్డంగా దొరికినా కూడా మనం ఇంకా ఇవే ఉదర మాటలు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పనిచేసినమాట. ఒక్క పైసా లేదు ఆయన చెప్పింది. ఒక్క పైసా లేదు, కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి. ఏడా ఖజానాలో ఒక్క పైసా లేకుండా పనిచేసి, ఖజానాలో ఒక్క పైసా లేకుండా మాత్రం సాఫ్ చేసింది. ఏసీబీ విచారణకు ముందు అనంతరం మీడియాతో వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తాం, నీ జేజమ్మతోను కూడా కాదు, పండుకో ఇక సప్పుడేక. ఇగో తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ ఆవేదన. చనిపోయే ముందు అన్నకు ఫోన్ కాల్. తక్కువ కులమని సతాయిస్తున్నారని కన్నీళ్లు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి అనుకూలంగా పోలీసు వ్యవహరిస్తున్నారని ఆరోపణ. యాదాద్రి జిల్లా సిరిపురంలో ఘటన. చిన్న దొంగతనం చేసిరని చెప్పి ఆమె మీద ఆరోపణ పెడితే ఆమె చనిపోయింది. అమ్మ తల్లిని ఒకటి చెప్తా ఉన్నా, ఇటువంటి దొంగలు కేటీ రామారావు అటువంటి దొంగలు వాళ్ళ ఫ్యామిలీ దొంగల ముఠ లక్షల కోట్లు దొంగతనం చేసిన వాళ్ళే దర్జాగా నేను వీరుని సూర్యుని తిడుతా ఉన్నారు. మీరెందుకు తల్లి ఆత్మహత్య చేయని తప్పుకు? ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 3 మావోయిస్టుల మృతి. బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దుల్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న ముందస్తు సమాచారంతో సుక్మా నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొద్దిగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసిరట. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదనే గిద్ద దాడులు జరుగుతూ ఉంటే भाई साहब आ जाओ, उन्होंने कौन है? आ जाओ, आप भी कांग्रेस का? तो आ जाओ, क्या हुआ बताओ भाई. నేను సిద్దిపేట నుంచి వచ్చినా అన్న. పేరు మొహమ్మద్ సోహెల్ అన్న. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన అన్న మొన్న. అయితే నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసిండన్న. ఎవరు? అక్కడ ఏసీపీ. ఎందుకు? సిద్దిపేట పోలీసు. ఎందుకో ఏమో అవసరం నాకే అర్థమవుతలే అన్న, దేనికోసం చేసిరు. ఎందుకంటే నేను పకడ్బందీగా పనిచేస్తా కదా అన్న, కాంగ్రెస్ కార్యకర్తని నేను. వీడు అది చేస్తుండే ఇది చేస్తుండని అక్కడ ఇన్ఛార్జ్ కూడా కరెక్ట్ లేడన్న, మనకు అనుకూలంగా పని చేయడు. బీఆర్ఎస్కి ఫుల్ బీఆర్ఎస్కి ఆయన ఎవరో అసలు మనకు అసలు తెలియదు అన్న. ఆ వ్యక్తి కూడా మాకు తెలియదు అన్న. అదే పూజల హరికృష్ణ అని ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమైనా మీరు ఆయనకు చెప్పలేదా మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఆయన ఫోన్ కూడా లావటాడన్న, కనీసం ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ కూడా కాదు. ఎట్లా చెప్పాలన్నా? అందరి ఆయన లీడర్స్కి కూడా చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటారు. ఆయన నేను పక్క నుంచి కూడా తెలుసుకున్నానా, ఇది చేసేది మొత్తం ఆయననే. మేము కాంగ్రెస్కి పకడ్బందీగా పనిచేస్తామన్నా. మీ ధైర్యం కోసం నీ వీడియోస్ చూస్తానా, మీకు సబ్స్క్రైబ్ చేస్తా ఉంటా. మీ ధైర్యం మీకు చెప్పుకోవాలని నా బాధ. నిజంగా అన్న నాకు ఘోరం. ఓపెన్ చేసి నా మీద ఏం కేసులు ఉన్నాయి అన్న? నా మీద ఏం కేసులు లేవన్నా. ఆల్టరేషన్ చేసి నన్ను నాన్న కేసులు ఆల్టరేషన్ చేసి నిన్న కూడా సాయంత్రం పూట వచ్చి అమ్మకు బెదిరించిపోయిందంట కానిస్టేబుల్. అమ్మ ఒకటే ఏడుస్తుందన్న, నాకు నాన్న కూడా లేడన్న. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న సిద్దిపేటలో. బాధ ఎవరికి చెప్పాను అన్న. మీ ధైర్యం చూసి నేను మీ దగ్గరకు వచ్చి. డోంట్ వరీ బాయ్ సాబ్, నేనున్నా. నీ రౌడీ షీట్ సంగతి ఏంది, నీ కథ ఏంది నేను చూస్తా. ఏసీపీ ఎవరన్నా కానీ అవతల ఎవరన్నా ఉండని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కన్నీళ్ళు పెడితే ఇక్కడ కూర్చొని చూసుకుంటా కూర్చోము. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. సిద్దిపేట ఏసీపీ గారు ఇప్పటికి ఇది 2వ కంప్లైంటు మీ వ్యవహారం పైన. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మీరు ఇటువంటి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు? రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తూ ఉన్నారు? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు ఆడ? నన్ను తీసుకోపోయి ఇట్లా కొట్టిరన్న ఘోరంగా. ఓరి అమ్మ, ఘోరంగా అంటే ఘోరంగా అంటే మళ్ళీ ఫోన్ చేసి ఏమంటారు అంటే, అరే నువ్వు ఇగో ఇది చూడండి అన్న, ఇలాంటి ఫొటోస్ ఇట్లా సైడ్లో తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తున్నాను అన్న. నేను ఫొటోస్ నేను సావాలనే సత్తా కానీ ఇలాంటి ఫొటోస్ నేను ఫొటోస్ తీసుకొచ్చి ఇవ్వాలంట. ఇట్లా ఈ మ్యాప్ లాగా ఇట్లా చేసిన ఫొటోస్ తీసుకురావాలని చెప్తున్నాను. 5 రోజుల నుంచి అమ్మ ఫుల్ ఫీవర్ అన్న. నేను ఎవరు చెప్పుకోవాలి బాధ. ఇట్లా అవుతుంది భయ్. ఇంకా ఇట్లా ఉన్నారా? ఇంకా ఉన్నారా పోలీసు వాళ్ళు ఇటువంటి వాళ్ళు?
అన్న అర్థమైతే అన్న అక్కడ కాంగ్రెస్ అనేది లేదన్న సిద్దిపేటలో ఏం చేయాలన్న మరి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి మీ తరపులో మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పుకుంటా సీఎం डोंट वरी क्या हुआ आपको क्या हुआ भाई అన్న నేను సిద్దిపేట అన్న నేను యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ మాజీ చిన్నకోడూరు మా అమ్మను బండి మీద ఎక్కించుకోపోతే బండి మీద కింద పడితే నేనే చంపినా అని ఏసీపీ మేము హరీష్ రావు మీద కొట్లాడితే ఇన్ఛార్జ్ అనే వ్యక్తి మా మీద నువ్వు నా ఫ్యానల్ కాదు అని చెప్పి ఏసీపీకి ఫోన్ చేసి వాడిని తొక్కేయండి మళ్ళీసారి కాంగ్రెస్ పార్టీ అనొద్దు నా ప్యానల్లో పనిచేయలేదు నాకు సంబంధం లేదు వానికి నాకు సంబంధం లేదు అని చెప్పి థర్డ్ డిగ్రీ ఇట్లా పైకి ఇది అదేనా అదే అన్న ఇట్లా పైకి వేసి కింద నుంచి చొరిచ్చు మా భార్యను వాడిని ఎందుకు మా లవ్ మ్యారేజ్ అన్న నువ్వు ఎందుకు వాడిని పెళ్లి చేసుకున్నావు వాడిని గిడాకులు ఇచ్చాయని మా అత్త ముందట వాళ్ళందరి ముందట థర్డ్ డిగ్రీ వాడితే మధు హరికృష్ణ అనే వ్యక్తి హరీష్ రావు మేము కొట్లాడితే ఆయన మా పై కొట్లాడి పోలీసులకు మా కార్యకర్తలు కాకుండా చక్రధర్ అన్న మా మదన్న ప్యానల్లో మేము ఎప్పుడు అన్నతో పనిచేసినాం వాడు నా వ్యక్తి కాదు చక్రధర్ వ్యక్తి చక్రధర్ పేరు తీయదు ఒక నిమిషం బాయ్ సాబ్ మొన్న గెలిచినావా నువ్వు మొన్ననే గెలిచిన అన్న అలా కూడా మార్జింగ్ చేసారు అన్న చాలా ప్రెసిడెంట్గా గెలిచిన అన్న అయినా మాట్లాడు కలుపు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోదటన్నా మేము హలో ఏసీబీ గారా అండి అవునండి సిద్దిపేట అవునండి నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నానండి చెప్పండి సార్ నమస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విపరీతంగా కొట్టినవాట వాళ్ళు నా దగ్గరకు వచ్చిర్రు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్ మాట్లాడు సార్ నమస్కారం సార్ నేను సోహెల్ మాట్లాడుతున్నాను సార్ సిద్దిపేట నుంచి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సిద్దిపేట నుంచి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సార్ మొహమ్మద్ సోహెల్ సార్ నా పేరు సార్ ఇది నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు సార్ మీరు అదే మీ హయాంలోనే అయింది సార్ మొన్ననే జరిగింది నాకు నోటీస్ లేదు నాకు 1 టౌన్ నుంచి శ్రావణ్ ప్రీసి అని ఫోన్ చేసిండు దేనికోసం ఓపెన్ చేసారో నాకు తెలియదు కదా సార్ నాకు నేను అడగను కదా నా దగ్గరికి వచ్చి మాట్లాడి చెప్తాను నీకు ఎందుకు ఓపెన్ చేసినారో నా దగ్గరికి వచ్చి మాట్లాడి చెప్తాను ఏసీబీ గారు సార్ మీరు మీతో ఏం రిప్రజెంట్ చేసేదో అది తప్పు అది నేను ఇక్కడికి వచ్చిన కానీ ఎవరిని కొట్టలేదు నేను ఎందుకు కొడతా ఇగో సార్ మాట్లాడండి సార్ సార్ నమస్తే సార్ నేను అంతగిరి చంద్రశేఖర్ సార్ మా తల్లిని చంపిన థర్డ్ డిగ్రీ వాడలేదు సార్ ఇప్పుడు పైకేసి అంతగిరి చంద్రశేఖర్ సార్ నా పేరు నేను చంపలేదు సార్ నేను చంపలేదు సార్ ఇది అదే సార్ నేను చంపలేదు సార్ ఆ రోజు చెప్పిన మా భార్యను తీసుకొచ్చి కొడతా అన్నాడు మా భార్యను తీసుకొచ్చి కొడతాను ఒప్పుకోవాలి అని చెప్పిండు మా తల్లి ముందట మీ అందరి ముందట మీ కార్యకర్తల ముందర ఒప్పుకోమని చెప్పిండు సార్ ఏసీబీ గారు అదే సార్ నమస్తే ఇప్పుడు నా తల్లిని చంపిన సొంత తల్లిని కన్న తల్లిని చంపి ఎక్కడ చంపిండు ఎట్లా చంపిండు తీసుకొని పోయి చూపించిండు కూడా మళ్ళీ లేదని చెప్పేసి మీ దగ్గరికి ఏదో చెప్పి వచ్చి మమ్మల్ని ఇప్పుడు నేనేమంటున్నా ఏసీబీ గారు అరే మీరు వినకపోతే ఎట్లా అండి నేను చెప్పేది కూడా వినాలి కదా మీరు కూడా వినాలి దయచేసి వినండి ఇప్పుడు మీ తినేటట్టే ఉన్నామా మేము కాదు సార్ మీరు వినాలి ఒక్క నిమిషం వినాలి మిమ్మల్ని వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు అవును మిస్గైడ్ చేస్తే వాట్ ఈజ్ కరెక్ట్ అనేది మీరు చెప్పండి అదే చెప్తున్నాను నేను ఆ సౌండ్ ఏదో వినిపిస్తా ఉంది నేను మీకు అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ చంద్రశేఖర్ చెప్పేది కరెక్ట్ కాదు అది ఆయన తల్లిని చంపిండు అందరికీ తెలుసు మధ్యరాత్రి తల్లిని చంపేసేసి ఒక్కడ చంపి తీసుకొచ్చి ఇక్కడ జానార్లో పడ్డదని చెప్పేసి మమ్మల్ని మిస్గైడ్ చేసినాడు అది మేము ఎలిసిట్ చేసినాము దాన్ని ఎలిగేట్ చేసినాము అది మమ్మల్ని ఆయన చెప్పేది తప్పది
అది మీకు చెప్పదలుచుకున్నాం. రైట్ ఏసీబీ గారు, మీరు ఒకవేళ మీరు చెప్పిన వర్షన్ విన్నాము, వాళ్ళు చెప్పింది కూడా విన్నాము. ఒక్కసారి నేను కూడా ఎంక్వైరీ చేసుకుంటా, ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. రైట్. మీరు తల్లిని చంపిరని ఆయన ఆరోపణ చేస్తాం. లేదు సార్, నేను చంపలేదు అన్న తల్లిని. మా విలేజ్లో కూడా అందరూ అన్న, మా తండ్రితోటి మా అమ్మ శవం ఇస్తుందని సంతకం పెట్టించుకుంటాం. మా తండ్రికి రాదు, చదువు రాదు. సంతకం పెట్టు అంటే శవానికి పోస్ట్ మార్టం కోసం తీసుకురమ్మంటే సంతకం పెడితే ఆ కాంప్లిమెంట్ ఏసీబీ గారే రాసిర్రు. మా భార్య సిపి మేడం ఫోన్ చేస్తే అమ్మ నిన్ను నేనే ఎంక్వైరీ చేస్తా, చేయండి అన్న. ఒకవేళ వాళ్ళ తప్పైందా, నేనేమంటున్నా వాళ్ళ తప్పని తేలిందనుకో, నేను వాళ్ళనే మొదలుపెట్టా. నువ్వు చేసిన తప్పని అయితే నిన్నేం ఎంకరేజ్ చేయాలి. ఓకేనా రైట్. మీ విషయం కూడా మీరేమైనా పొరపాటు చేస్తే మీ విషయం కూడా నేను తెలుసుకున్న తర్వాత మాట్లాడతా. తెలుసుకున్నవి ఎంక్వైరీ చేసిన తర్వాత నేను మాట్లాడతా. సో అప్పటి వరకు మీరేమైనా నిజంగా ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి. అదే సార్, ఇక మీ దగ్గరికి ధైర్యం రాలేక మీ దగ్గర వచ్చిన మళ్ళీ ఏం బెదిరింపు కాల్ వచ్చుడేందా ఆమెకి? మీరు గమ్మత్తు. అరే చూస్తా, నేను తెలుసుకుంటా. నేనేమంటున్నా తెలుసుకుంటా. నేను తెలుసుకొని నేను మళ్ళీ మీతో మాట్లాడతా. మీరే మాకు ధైర్యం అన్నా, అంత దూరం నుంచి ఇంత దూరం నేనేమంటున్నా దగ్గరికి వచ్చిన మీరు కూర్చోండి, నేను ఎంక్వైరీ చేసి నిజమైంది. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా నేనేం నమ్మా, ఏసీబీ గారు చెప్పింది, వాళ్ళు చెప్పింది నమ్మడానికి ఉంటాయి కదన్నా, డేట్స్ తో సహా చెప్తాం. మీరు సీసీటీవీ కూడా చూడొచ్చు. నాకు తెలిసి నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తా. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన మాట్లాడుతుండు కదా, జరా నేను చెప్తుంటే నేను కూడా మాట్లాడతా, కానీ దాన్ని ప్రాపర్ వేలో మాట్లాడతా. ఓకేనా? కొంచెం మీరు కూర్చోపండి. ఓకే రైట్, మీరు ధైర్యంగా కూర్చోపరాడా. రైట్. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దులో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న ముందస్తు సమాచారంతో సుక్మా నుంచి డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు బుధవారం కూంబింగ్ ప్రారంభించినట్టు ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. ఇక కూంబింగ్ పూర్తి చేసుకొని బేస్ క్యాంపుకు తిరిగి వస్తున్న బలగాలపై సుక్మా జిల్లా బార్డర్లోని పాలిగూడ తర్వాత గుండరాజుగూడెం గ్రామాల అడవుల్లో మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. అయితే దీంతో మావోయిస్టులు పారిపోయారని చెప్పేసి తెలిపిరట. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. 3 మావోయిస్టులు, ఇంతకంటే ముందే ఒక 10 మంది జవాన్లని ఐఈడి పెట్టి పేల్చేసిరు మావోయిస్టులు. ఇక హైదరాబాద్ లెక్క వరంగల్ అభివృద్ధి మహానగరంగా ఎదిగేలా ఎయిర్పోర్టుకు రూపకల్పన సీఎం రేవంత్ రెడ్డి. టెక్స్టైల్తో పాటు ఐటీ పార్కు, ఇతర పరిశ్రమల ఏర్పాటు, పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం. మహానగరంగా వరంగల్ ఎదిగేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని, ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండాలని అన్నారు. వరంగల్ మామునూరు విమానాశ్రయ భూసేకరణ, ఇతర ప్రణాళికలపై గురువారం రాత్రి హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు వెంకటరెడ్డి, కొండా సురేఖ, సలహాదారు కేకే, సీనియర్ నేత జానారెడ్డితో వరంగల్ అభివృద్ధిపై రివ్యూ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ, ముఖ్యమంత్రి గారు నాదొక రిక్వెస్ట్, ఎందుకంటే నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీని కాబట్టి వరంగల్ నగరాన్ని ఈ తెలంగాణకు 2వ రాజధానిగా ప్రకటించండి. ఈ వరంగల్ నగరానికి 2వ రాజధానిగా మనం వరంగల్ని ప్రకటిస్తే వరంగల్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న మీరు వెళ్ళినప్పుడు అపారమైనటువంటి నిధులను వరంగల్ కేటాయించినారు. దాంతో వరంగల్ ఒక్కసారిగా సంతోషం డోలికల్లో మునిగింది. దయచేసి వరంగల్ని 2వ రాజధానిగా ప్రకటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిపైన ప్రజాభిప్రాయాన్ని కూడా ఇప్పుడు లైవ్లో నేను సేకరించే ప్రయత్నం చేస్తా. వరంగల్ని హైదరాబాద్కు 2వ రాజధాని ఇక చేయాలా వద్దా అనేది కేటీఆర్ మీడియాకు చెప్తున్నవన్నీ నిజాల అబద్ధాలంటే కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడని 90% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఒకసారిగా వరంగల్ రాజధాని విషయాన్ని కూడా చర్చిద్దాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ అంశంపైన మీరందరూ కూడా చర్చలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా వరంగల్ను
రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కరెక్ట్గా స్పెల్లింగ్. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వరంగల్ నగరాన్ని ఇక్కడ ఏది కుతుబ్ షాయిలు, నవాబులు, ఆ తర్వాత ఈ నిజాములు వీళ్ళందరూ ఏలినటువంటి ఈ చారిత్రాత్మక నగరం ఏదైతే హైదరాబాద్కు రాజధానిగా ఉందో, సో వరంగల్ని కూడా అద్భుతమైనటువంటి కట్టడాలతో వరంగల్ రాజధానికి ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు వరంగల్ పట్టణానికి ఉన్నాయి. వరంగల్ని ఏది మన తెలంగాణకు రెండో రాజధానిగా చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అయితే ఇక తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ పట్టణాన్ని రెండో రాజధానిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? వరంగల్ను రెండో రాజధాని చేయాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ, వరంగల్ రెండో రాజధాని వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియజేయండి. ఆ వరంగల్ పట్టణాన్ని గురించి మీరు కూడా చర్చలో పాల్గొనండి. ఇక చట్టంగా భూభారతి బిల్లును ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, గెజెట్ కాపీని మంత్రి పొంగులేటికి అందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ. ధరణి పేరు భూభారతిగా మార్పు, ఫిబ్రవరి 2వ వారం కల్లా గైడ్ లైన్స్. మంత్రి పొంగులేటి మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని వెల్లడంటూ శాసనసభ మండలి ఆమోదించిన భూభారతి బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజముద్ర వేశారు. డిసెంబర్ 20న ఈ బిల్లును అసెంబ్లీ, 21న శాసన మండలి ఆమోదించాయి. డిసెంబర్ 30న గవర్నర్ కార్యాలయానికి బిల్లు చేరింది. ఈ క్రమంలో గురువారం భూభారతి చట్టాన్ని గవర్నర్ ఆమోదించారు. ఆ వెంటనే భూభారతి గెజెట్ కాపీని సెక్రటేరియట్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమలుకు తెస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రెడీ చేస్తున్నట్టుగా తెలిపారు. భూభారతి ఇక దీని పని అయిపోయింది. ఏది ధరణి తెచ్చిన దరిద్రం అంతా అతి త్వరలో కూలబోతా ఉంది. భూభారతి ఇందులో అనుభవదారుడి కాలంతో పాటు అన్ని కాలాలు ఉండబోతా ఉన్నాయి. సోదరులారా, ఈ అర్ధరాత్రి సినిమా షోలా? ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. హైకోర్టు 15 నిమిషాల గ్యాప్లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వెళ్తారు? ఇష్టారీతిన సినిమా ప్రదర్శన కరెక్ట్ కాదని వ్యాఖ్య. గేమ్ చేంజర్కు తెల్లవారుజామున షోలకు పర్మిషన్లపై పిటిషన్లు, విచారణ నేటికి వాయిదా వేసింది. అర్ధరాత్రి షోలేందా బెనిఫిట్ షోలు? ఇదేందో కథ మరి. మీ సేవ ఆధ్వర్యంలో మీ టికెట్ యాప్, బస్సు, మెట్రో, పార్కులు, గుళ్ళు సహా అన్ని రకాల టికెట్లు ఒకే యాప్లో ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఇతర యాప్స్లో లాగా యూజర్ ఛార్జీలు ఉండవన్న మంత్రి. ఒకటే యాప్లో మీకు బస్సు, మెట్రో, పార్కులు, గుళ్ళు, గోపురాలు అన్నిటికి సంబంధించిన టికెట్లు దొరుకుతాయట. మీ టికెట్ యాప్ దాని పేరు. ఇంకొకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. బాలికల వసతి గృహాలకు 29 మంది మహిళా ఐఏఎస్లు. రాత్రిళ్ళు బస చేయండి, నివేదిక ఇవ్వండి. ఈ నెల 25లో పరిశీలన పూర్తి చేయండి. సిఎస్ ఆదేశం. వారి నివేదిక ఆధారంగా సమీక్ష. ఎంత గొప్ప పని చూడు. బాలికల వసతి గృహాలకు 29 మంది మహిళా ఐఏఎస్లు. మహిళా ఐఏఎస్లను 29 మందిని బాలికల వసతి గృహాలకు పంపి క్షేత్రస్థాయి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇగో ప్రశ్నకు ప్రశ్నే జవాబు. ఇగో వీరుడు భగత్ సింగ్ వీరతిలకం. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్లు. ఫార్ములా ఈ కేసులో 6.5 గంటల విచారణ. మాజీ మంత్రికి పలు కోణాల్లో 50కి పైగా ప్రశ్నలు. రేసింగ్ అనుభవం లేని కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? టెండర్లు ఎందుకు పిలవలేదు? స్పాన్సర్ తప్పుకుంటే చర్యలు తీసుకోలేదేం? కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా? కోడ్ ఉండగా నిధులు ఎలా ఇస్తారు? ఏసీబీ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తెద్దామని కృషి చేస్తే ఈ రంధ్రావేశన ఏమిటి? నిధులు దుర్వినియోగం జరిగింది ఎక్కడ? బీఆర్ఎస్కు పేరు వస్తుందనే సర్కార్ రద్దు చేసింది. రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టారు? కావాలంటే అరెస్ట్ చేసుకోండి అని వ్యాఖ్య. సంక్రాంతి తర్వాత మళ్ళీ కేటీఆర్ విచారణ. రేవంత్ నీలా లుచ్చ పనులు చేయలే, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు పనిచేశాం. ఈ రేసు కేసులో ఒక్క నిమిషం సమయం ఇస్తానయా ప్రేక్షకులారా. ఈ ముఖ్యమంత్రిని లుచ్చ అంటుండు కదా, కేటీఆర్ మీరు ఏమనుకుంటారు అనుకోరు. ఒక్క నిమిషం సమయం కామెంట్ రూపంలో ఇస్తా. పొరిగా చెప్పండి, పొరిగా మీరే చెప్పండి. మీరే మీ ఇష్టం. రైట్, మీ ఇష్టం ఉన్న వర్డ్ అనుకోరిపోయి తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ పట్టణాన్ని రెండో రాజధానిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ పట్టణాన్ని రెండో రాజధానిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందంటే, వరంగల్ను రెండో రాజధాని చేయాలి అని వాళ్ళు పైన 100కి 87% మంది ఈ లైవ్ చూస్తున్నటువంటి హీరో మీ ఇష్టం పై నేను ఏమన్నాను, జరసేపు ఇటు తిరుగుతా ఏమన్నా అనుకోరు బై. క్రియేటివిటీ ఉన్నది వీళ్ళ దగ్గర, పరిశాన్ ఉన్నది, మంచి క్రియేటివిటీ ఉన్నది. మొత్తం పాత తిట్లు. మీ దయ ఆయన పుణ్యం. ఇక బొంతి
పోనీ పోనీ బ్రదర్ పోనీ పోనీ. కానీ కేటీ రామారావు గారు నువ్వే తెలివి కల పిలగానమని, నీకే తెలివి ఉందని భూప్రపంచం మీద, అసలు నువ్వు పుట్టినాకనే ప్రజలంతా నాగరికత వైపు మళ్ళినట్టుగా ఈ బంజే ఈ డైలాగులన్నీ. ఈ తెలంగాణ గడ్డ అనేక మంది దుష్టులను చూసి ఈడుంది. నువ్వు ఇంకా మితిమీరిపోయి ఇంకేదో చేస్తా అనుకుంటే కొత్తవి చెప్తారు, కొత్తవి చెప్తారే, అటు చూడకే పొరపాటును. నేను చూస్తారే. అది దయచేసి 18 సంవత్సరాలు నిండిన పిల్లలు ఈ కామెంట్లు చూడొద్దు అని రిక్వెస్ట్ చేస్తాను. పాతయి కొత్తవి అన్నీ కలిపి మిక్సీ చేసి కొడుతురు. పోరి ఇక చాలు పోరు నాయన, ఇక పో, ఇక ఏమనుకోరు, పోని 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 బైసాబ్. సుప్రీంకోర్టులో కేటీఆర్కు సుక్కెదురు. ఎన్నడో నాడు కేటీఆర్ గారు సుప్రీంకోర్టును హైకోర్టును కూడా అంటాడు, ఇవి ఈ పేరుతోనే పిలుస్తాడు వాటిని కూడా. మీరు ఏమంటుండే, ఇంకా నన్ను ప్రశ్నించేందుకు వారే ఇబ్బంది పడ్డారట. ఓహో మంచి వాళ్ళకి వస్తుంది. సార్కు ప్రశ్నలు అడుగుతుంది వస్తలేదు అంటుండు ఈయననే చెప్పిండట, అట్లా కాదు ఇట్లా అడగండి సార్. శిక్షణ 28 మంది ఎమ్మెల్యేలపై పెద విరుపు. నియోజకవర్గాలపై శీతకన్ను, ప్రజలు కార్యకర్తలకు దొరకరు. వీరిలో 8 మంది పూర్తిగా దూరం. ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సర్వే. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజన. రెడ్ జోన్లో 3, ఆరెంజ్ జోన్లో 2 మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం, పద్ధతి మార్చుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్న అధికార పార్టీకి ఎమ్మెల్యేల పనితీరు పెద్ద అడ్డంకిగా మారిందా? పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 20% మంది నియోజకవర్గాలపై శీతకన్ను వేశారా? ఈ ప్రశ్నలకు అవుననే బదులొస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇకనైనా ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకుంటే స్థానిక ఎన్నికల్లో కింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 1న తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందరి రిపోర్టు కార్డులు తన దగ్గర ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఎలా గడిచినా ఇక మీదట నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలతో మమేకమై వారి సాధక బాధకాలు పట్టించుకోవాలని సూచించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న ఆసక్తి ఇటు ప్రజలు అటు పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. ఏడాది పాలన, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనతో సహా పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైన సీఎం రేవంత్ రెడ్డి స్వతంత్ర సంస్థతో ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయించినట్టు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం 65 మంది ఎమ్మెల్యేలో 28 మంది వరకు నియోజకవర్గానికి సమయం కేటాయించట్లేదని సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో 8 మంది తమ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరమైనట్టు చెప్తున్నారు. సర్వే చేసిన సంస్థ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తే ఆ ఎమ్మెల్యేలను గ్రీన్ జోన్లో ఉంచినట్టు చెప్తున్నారు. 37 మంది గ్రీన్ జోన్లో ఉన్నట్టు సమాచారం. ఆశించిన స్థాయిలో ప్రజలు కార్యకర్తలకు సమయం కేటాయించట్లేదని చెప్పి నేను మొన్ననే చెప్పిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందిరా బాబు, ఉంది తయారైందని చెప్పి. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల వేతనాలు చెల్లింపు, ఉపాధి బిల్లులు మంజూరు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. పంచాయతీ కార్మికులారా, ఇక మీ జీతాలను ప్రభుత్వ ఉద్యోగికి పడ్డట్టే మీ అకౌంట్లో వేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అల్లల్లాడిపోయారు, ఎప్పుడు వస్తాయో తెలియదు. పన్నులు వసూలు చేసుకొని ఇచ్చాల్సిన పరిస్థితి. అటు గ్రామ పంచాయతీ మీద భారం, అది లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మీ జీతాలను నేరుగా మీ అకౌంట్లో వేయబోతా ఉంది. విమానాశ్రయంతో మహావరంగల్ ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ల అనుసంధానం. మామనూరుపై సమీక్షలో ముఖ్యమంత్రి, నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కార్డుల పంపిణీపై దిశానిర్దేశం, ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన సూచనలు చేసిరట. చంద్రబాబు ముందే మాటకు మాట. ఏపీ సీఎం ఎదుటే తీవ్రంగా వాదలాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్. ఈవో శ్యామలరావుపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు. తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం. చెప్పనిది ఏంటంటూ ఈవో ధ్వజం. సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ. తొలుత మంత్రి అనగాని జోక్యం, ఆపై విరుచుకపడ్డ చంద్రబాబు. ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పనిచేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక జారీ చేసిందట. బాధ్యత లేదా, తమాషానా? అధికారులపై చంద్రబాబు ఆగ్రహం. ఇక డిఎస్పీ తర్వాత టీటీడీ గోశాల డైరెక్టర్ల సస్పెన్షన్.
ఎస్పీ తర్వాత జేఈఓ విజిలెన్స్ అధికారి బదిలీ, తొక్కిసలాటపై విచారణకు ఆదేశాలు, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, ఇంట్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, తిరుపతిలో ప్రమాద స్థలి పరిశీలన, బాధితులకు చంద్రబాబు పరామర్శ. ఇక ఘటనకు పూర్తిగా బాధ్యత వహిస్తున్నాం, క్షమించండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇక టీటీడీలో ఎవరికి వారే చైర్మన్, ఈఓ, ఏఈఓ తలోదారి ఉన్నారంట. వైకుంఠ ఏకాదశిపై సమావేశాల్లో స్పష్టమైంది. రెడ్డిగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదుల వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి, పథకంలో పారదర్శక పెద్దపీట, దరఖాస్తు పరిశీలన 95% పూర్తి. వారానికి 90 గంటలు పనిచేయాలి, అవసరమైతే ఆదివారాలు బాధ్యతలు. ఎంతసేపు అని భార్యలను చూస్తూ ఉంటారు. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్, తీవ్రంగా విమర్శలు వచ్చినాయట. స్కిల్ యూనివర్సిటీలో కొత్తగా 3 కోర్సులు, ఎండోస్కోపీ, టీవర్క్స్, మెడికల్ కోడింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిరట. వేలగాని వేలలో సినిమా ప్రదర్శన, 16 ఏళ్లలోపు పిల్లల పరిస్థితి ఏంటి? 15 నిమిషాల వ్యవధిలో జనాన్ని ఎలా నియంత్రిస్తారు? గేమ్ చేంజర్పై పిటిషన్లు, హైకోర్టు ప్రశ్నల వర్షం. ఇవాళ కూడా విచారణ కొనసాగుతుంది. లాస్ ఏంజల్స్ కార్ చిచ్చు నష్టం 5 లక్షల కోట్లట. 5గురు దుర్మరణం, 1.37 లక్షల మంది తరలింపు, వేగంగా విస్తరిస్తున్న మంటలు. నేడు గాలులు, బైడెన్ కుమారుడు హంటర్ నివాసం కూడా దగ్ధం. హాలీవుడ్కు ముప్పు, ఆస్తులు కోల్పోయిన స్టార్లు, ఆస్కార్ వేడుకపై నీలి నీడలు, క్రీడా టోర్నీలు రద్దయిపోయినాయట. లాస్ ఏంజలీస్లో కార్ చిచ్చు నష్టమైందట, 5 లక్షల కోట్ల నష్టమైందట. 5గురు దుర్మరణం. సో ఒకసారి మనం అడుగుదాం, మన రిపోర్టర్ లాస్ ఏంజల్స్ నుంచి మనోడు ఉన్నాడు కదా, ఎక్కడి నుంచైనా పోతాడు. లాస్ ఏంజలీస్ కార్ చిచ్చు నష్టం 5 లక్షల కోట్లు అని చెప్పి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది? తాజా పరిస్థితి ఏంది? అరే నేను ఆన్ చేయలేదా? లాస్ ఏంజలీస్ కార్ చిచ్చు నష్టం 5 లక్షల కోట్లు అని చెప్పి వార్తాపత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి ఈ కార్ చిచ్చుకు సంబంధించి? So I can't really provide specific information about a car accident in Los Angeles. కార్ చిచ్చు గురించి మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. నేను చూసినంత వరకు లాస్ ఏంజల్స్ లో చాలా భయంకరమైన కార్ చిచ్చులు ఉన్నాయి. ఈ మధ్యనే 2023 ఆగస్టులో శాన్ బెర్నార్డినో కౌంటీలోని ఒక కార్చిచ్చు 14,000 ఎకరాలకు పైగా విస్తరించింది. ఇది చాలా మంది ప్రజలను నిరాశ్రయులను చేసింది. మీరు కార్చిచ్చు గురించి మరింత సమాచారం కోసం గూగుల్లో లాస్ ఏంజల్స్ కార్చిచ్చు అని సెర్చ్ చేయవచ్చు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది? 5 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. లాస్ ఏంజల్స్లో నిప్పు రవ్వల కారణంగా, అంటే మంటల అంటుకొని. తాజా సమాచారం ఏంటి? హలో, పడుకున్నావా? ట్రంప్ సపోర్ట్ చేస్తారుగా మనోడు. నెట్ ప్రాబ్లం ఉన్నది. వేలకాని వేలలో సినిమా ప్రదర్శన అని చెప్పి వార్త. ఇక భూభారత్కి గవర్నర్ ఆమోదం. ఇది ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన చట్టం, త్వరలోనే అమల్లోకి. ప్రజలకు మెరుగైన సేవలని చెప్పి పొంగులేటి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా యోగితా రాణా, రవాణా శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్, శ్రీధర్కు గన్లు, భూగర్భ వనరుల బాధ్యతలు కూడా. పలువురు ఐఏఎస్ల బదిలీ జరిగిందట. సో గవర్నర్ మొత్తం ఆమోద ముద్ర వేసిండు భూభారత్కి. స్కాన్ చేయండి, అభిప్రాయం చెప్పండి. ప్రతి పోలీస్ స్టేషన్లో QR కోడ్, ఫీడ్బ్యాక్ ఆధారంగా ర్యాంకులు స్కాన్ చేసి ఫిర్యాదుకు వెసులుబాటు. ఆహా, తెలంగాణ పోలీసుల సేవలపై ప్రజల అభిప్రాయం. మేము మీ అభిప్రాయానికి విలువ ఇస్తామని చెప్పి తెలంగాణ పోలీసులు సిటిజన్ ఫీడ్బ్యాక్ అని పెట్టి దీన్ని స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పి స్కాన్ చేయండి, అభిప్రాయం చెప్పండి అని చెప్పి చెప్తా ఉంది. సో ఇక ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అదరగొట్టేస్తున్న ఐశ్వర్య, నెట్టింట లేటెస్ట్ లుక్స్తో క్రేజ్ ఉందంట. ఐశ్వర్య కొత్త ఐశ్వర్య ఉన్నట్టు. ప్రశ్నల వర్షం, కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి. 7 గంటల పాటు ఏసీబీ విచారణ. కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నగదు బదిలీ ఎందుకు చేసిండ్రు? గ్రీన్ కో ఎందుకు తప్పుకుంది? ఎన్నికల బాండ్లపై ఏసీబీ క్వశ్చన్. బయటకు వచ్చి గప్పాలు కొట్టిన కేటీఆర్, పోలీసుల పైన చిర్రుబుర్రులు. ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో కీలక అడుగు ముందుకు పడింది. ఈ కార్ రేస్కి లోపలనేమో ఉక్కిరి బిక్కిరై బయటకు వచ్చి మళ్ళీ గప్పాలు కొట్టు. అట్లా అయితే లోపల ఇంట్లో పోయి భార్య చీపురు గడతో కొడుతుందట. భార్యనే భర్తను కొడుతుంటే భర్త అరుస్తుండట, సావు బిడ్డ సావు అని చెప్పి దెబ్బలు తినేటోడే. ఏది మన ఈ సినిమా ఉంటదిగా,
హైదరాబాద్ నవాబ్స్ అంగ్రేజ్ సినిమాలో ఇస్మాయిల్ భాయ్ దెబ్బలు తింటాడు చూడు. ఇస్మాయిల్ భాయ్ దెబ్బలు తింటే ఈపులన్నీ జాడకట్టలే ఉంటాయి. అగో అట్లా అన్నట్టు. అయితే భార్యనే కొడుతుంటాడు, పెళ్ళం కొడుతుంటది, కొడుతుంటే డోర్ పెట్టి కొడుతుంటది. ఈ బీఆర్ఎస్ సౌండ్ అవుతుంది, సావు బిడ్డ సావు సావు నీ తల్లి ఎట్లా తిరుగుతుంటాడు. బయట చూసినాడు, అరే ఏం కొడుతుంటారు కొడతారా అని. లోపల తలుపు తీస్తే పిల్లని ఈయన కొడుతుంటాడు. అట్లా భూమిరా అతడు ఒక అద్భుతం, సునీల్ గవాస్కర్ అంటున్నాడు. ఇక గ్రీన్ ఛానల్తో జీతాలు గ్రామస్థాయి ఉద్యోగులకు టైంకి ఇవ్వాలి. ఉపాధి బిల్లుని త్వరగా చెల్లించాలి. ఏప్రిల్ నుంచి 1.26 లక్షల ఉపాధి పనులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై ఇక యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు. నెట్వర్క్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు సఫలం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1130 కోట్లు చెల్లించినాం. ఒక్క డిసెంబర్లోనే 40 కోట్లు బిల్లులు విడుదల చేశాం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ శివశంకర్ లోటేటి వెల్లడి. ఇక చింతన్ శిబిర్కు సీతక్క ఇవాళ రాజస్థాన్కు పయనం. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చింతన్ శిబిర్. ఇక మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, అంగన్వాడీ సోషల్ 2.0 పై చర్చ జరగబోతుంది. ఇక సౌత్ RRR కు టెండర్లు. DPR కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానం, కానీ ముందుకు రాని కన్సల్టెంట్ సంస్థలు రీటెండర్లను పిలిచిన R&B ఫిబ్రవరి 9 వరకు గడువు విధించినట. సంక్షేమం ఆగదు, ఎన్ని కుట్రలు చేసినా ముందుకే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. 26 నుంచి రైతు భరోసా అమలు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడిండు. వనపర్తిలో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాలు ప్రారంభించారు. ఇక బంగ్లా వివాదాస్పద డెసిషన్. జియాకు క్లీన్ చిట్ ఇవ్వనున్న యూనస్ 2015 ఢాకా ఉగ్రదాడితో జియాకు సంబంధం అట. భారత్ అమెరికా ముప్పుగా నిర్ణయం. పాకిస్తాన్కు జిరాక్స్ కాపీలా బంగ్లా. పెరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ అట బంగ్లాదేశ్లో. ఇక భూభారత్కి గ్రీన్ సిగ్నల్. కొత్త చట్టాన్ని గవర్నర్ ఆమోదం. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తాం. ఎమ్మెల్సీగా నా వంతు సాయం. మాదిగలకు మద్దతుగా బీసీలు. ఎమ్మెల్సీ తీర్మానాలతో మందకృష్ణ భేటీ అయ్యిండు. రైట్. ఎస్సీ వర్గీకరణ విషయం మీద మందకృష్ణ మాదిగ గారు కలవడం జరిగింది. ఆయన ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఈ మాట చెప్పిండు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తామనేటువంటి మాట చెప్పారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే విధంగానే మేమందరం కూడా ముందట్టుంటాం. తయారీ ధర 16%. సర్కారు పన్నులే 70%. 2 ఏళ్ల నుంచి 702 కోట్లు ఇవ్వాలి. బీరు సరఫరాపై యూబీఎల్ వివరణ. మరోవైపు గుత్తాధిపత్యంతోనే బీరు ధరలు పెంచాలంటున్నారని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు. బీరు పంచాయతీ ఇది. బీరు ధరలో తయారీ ఖర్చు కేవలం 16%. 70% ప్రభుత్వ పనులే ఉంటాయని యూబీఎల్ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ పేర్కొంది. తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని సదర్ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై క్లారిటీ ఇచ్చింది. బీరు తయారీ ముడి సరుకు ధరలు బాగా పెరిగాయని, కంపెనీకి ప్రభుత్వం ఇన్ టైంకు డబ్బులు చెల్లించలేదని స్పష్టం చేసింది. నష్టాలతో వ్యాపారం చేయలేకనే బీర్ల సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని తెలిపిందట. తయారీ ధర 16% ఉంటే 70% పనులు. వాస్తవానికి తాగుడు మీదనే కదా ఇదంతా అంతే. రైట్గా ఛత్తీస్గఢ్లో దారుణం. కూలిన చిమ్నీ 8 మంది మృతి. శిథిలాల కింద చిక్కుకున్న 25 మంది. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. భారీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న మావోయిస్టుల ఏరివేత. 3 మావోయిస్టుల మృతి. సుక్మా బీజాపూర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగిందట. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి సూర్య పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తిరుపతి ఘటన నా మనసును కలిచేసింది. ఇక శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అపశృతి జరగకూడదు. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత నాది. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరైన నిర్ణయాలు. ఘటనపై న్యాయ విచారణ. ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి అన్ని విధాలు ఆదుకుంటాం. పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మీడియాతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇక భవిష్యత్తు యుద్ధంలో కాదు బుద్ధిలో ఉంది. రష్యా ఇజ్రాయెల్కు మోడీ సందేశం. అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు ఛాన్స్ ఉన్నా బౌద్ధం స్వీకరించారు. భారత్ కేవలం యువ దేశమే కాదు, నిపుణులైన యువకుల దేశం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట. రెండో రోజు నష్టాల్లో సూచీలు. ఇక సెన్సెక్స్ 528 పాయింట్లు, నిఫ్టీ 162 పాయింట్లు చొప్పున నష్టం జరిగింది. రైట్. కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ. ప్రస్తుతం వార్తల్లో నిలిచిన మహిళా నేత అనితా ఇందిరా ఆనంద్ అట. ఇక మెక్సికన్ అమెరికా అని పిలిస్తే పోలా. ట్రంప్ మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా చురకనట. మెక్సికన్ అమెరికా ట్రంప్ విలీనం వ్యాఖ్యలను ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారట. మెక్సికో విలీనం విషయంలో తప్పు జరిగింది, క్షమించండి. తిరుపతి ఘటనా స్థలిలో పవన్ కళ్యాణ్. ఘటనకు బాధ్యులపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యండి. రైట్. హస్తినా పీఠం కోసం బీజేపీ స్కెచ్. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ ప్రయత్నం. ఆ పాలన గండి కొట్టేలా కమల్నాథ్ల వ్యూహాత్మక అడుగులు అంటూ ఒక వార్త. ఇక్కడ ఒక
ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఒక భయంకరమైన నిజం ఒకటి బయటకు వచ్చింది. ఢిల్లీలోని న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తూ ఉన్నాడు అక్కడి నుంచి. సో అక్కడ బీజేపీ వేసిన స్కెచ్ చూడరు ఎట్లా ఉందో. అంటే మొత్తం ఇదే కథలు ఉంటాయి. న్యూఢిల్లీ ఇక్కడ ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరిగిందంటే 8,500 మంది ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు మా ఓట్లు డిలీట్ చేయండి అని అప్లై చేసుకున్నట. ఓకే, ఆపోళ్ళు ఓట్లు డిలీట్ కోసం అప్లై చేసుకున్నట. అయితే దీని మీద ఆమ్ ఆద్మీ వాళ్ళు పోయి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని కలిసిరు. ఓకే, కలిసి మీరు అప్లై చేసుకున్నారంటే మేము ఎందుకు అప్లై చేసుకున్నాం, మేము అప్లై చేసుకోలే కదా అని వాళ్ళు అప్లై చేసుకుంటారు. 8,500 మంది ఏది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తమ ఓటు హక్కు రద్దు చేసుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు ఇచ్చిరట ఒకటే నెలలో. ఇది ఇట్లుంటే బీజేపీ వాళ్ళు 5,500 మంది కొత్తవి మా ఓట్లు నమోదు చేయమని దరఖాస్తు పెట్టుకున్నారు. కొత్త ఓట్లు అంటే ఇటు 8,500 ఇవి 5,500, దాదాపు 14,000 ఓట్ల తేడా. 14,000 ఓట్లను ఎన్నికల కంటే ముందే బీజేపీ కొల్లగొట్టడానికి వేసినటువంటి స్కెచ్ ఇది. బీజేపీ గేమ్ ఇగో ఇట్లా ఉందన్నట్టు. బీజేపీ గేమ్ను అర్థం చేసుకోండి. మొత్తం ఇదే దందా. ఈడ మహారాష్ట్రలో వాళ్ళు ఈవీఎం వద్దని చెప్పి ఊర్లో 80% మంది ప్రజల గ్రామంలో ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళుంటే 80% ఓట్లేమో బీజేపీకి పడ్డాయి, 20% ఏమో ఎన్సీపీకి పడ్డాయి. వాళ్ళు మళ్ళీ బ్యాలెట్ ఓటింగ్ పెడతామంటే అక్కడ 144 సెక్షన్ పెట్టి ఓటింగ్ పెట్టకుండా చెల్లా చెదర కొట్టారు బీజేపీ వాళ్ళు. ఇది వాళ్ళ కథ. రైట్గా అస్థినాపీఠం కోసం బీజేపీ స్కెచ్ అంటే గివే స్కెచ్లు. నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం, కీలక అంశాలపై చర్చ. మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగబోతా ఉంది. ఇలా కేటీఆర్కు సుప్రీం నో చెప్పింది. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తక్షణ బీసీ కులాల లెక్కలు చెప్పండి, నాన్సుడు వద్దు. తెలంగాణలో ఇప్పటికే కులగణన పూర్తి. అసెంబ్లీలో బిల్లు పెట్టి రిజర్వేషన్ పెంచాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరిక జారీ. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవి ముఖ్యమంత్రి గారు? అధికారులకు మారుతున్న సాంకేతికత ఉందా? పాలకవర్గ సభ్యుల్లో పూర్వానుభవం ఎంతవరకు ఉంది? కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు సీఎం కార్యాలయం సమాచారం ఉందా? ఏపీలో తిరుమల ఒక భాగమైన ఇక నిర్ణయాలపై సీఎం కార్యాలయం ఎందుకు పరిశీలన చేయలేకపోతుందని ఒక ప్రశ్న. ఇక లోటపీస్ కేసు అన్నారుగా, గట్టిదేవలే తలుగుతున్నట్టున్నాయి. మరి ఏసీబీ అధికారులు 80కి పైగా ప్రశ్నలు అడిగారు కేటీఆర్. గట్టిదేవలే తలుగుతున్నాయట. ఇవి సూర్యపత్రిక. ఇక ఒకసారి పల్లవి పత్రికకు సంబంధించినటువంటి వార్తలు చూస్తారు, చూద్దాం. భారత్కు విశ్వబంధుగా గుర్తింపు, దానిని మరింత బలోపేతం చేయాలి. మానవుడి భవిష్యత్